నంద్యాల జిల్లా చాగలమర్రి సిబిఐటి కళాశాల విద్యార్థినిలు చాగలమర్రిలో హెల్త్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో సిబిఐటి కళాశాల విద్యార్థినిలు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి షాపు ప్రతి ఇంటికి వెళ్లి హెల్త్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు వైష్ణవి దీపిక మాట్లాడుతూ ఎండ తీవ్రత గురించి వర్ణిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గొడుగు తప్పనిసరిగా పట్టుకుని నీళ్ల బాటిల్ తమ వెంట తప్పనిసరిగా ఉంచుకోమని చెప్పారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని, అవి తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలిపారు. అదేవిధంగా సిబిఐటి కళాశాలలో 2వ సంవత్సరం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఉషా మాట్లాడుతూ బ్లడ్ లెవెల్స్ మరియు బ్లడ్ గ్రూప్ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబిఐటి కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ బ్లడ్ అంటే ఏంటంటే ఫస్ట్ బ్లడ్లో వచ్చేసి మనకు ఆక్సిజన్ రొటీన్ అవుతుందా పేషెంట్గా రిమూవ్ చేయడానికి సో మన లో లెవెల్స్ ఉన్నప్పుడు కొన్ని న్యూట్రిషన్స్ ఫుడ్ అనేది తీసుకోవాలి. లైక్ బీట్రూట్ సిబిఐటి కాలేజ్ నుంచి వచ్చినాం మేము. ఇట్లా హెల్త్ గురించి అవేర్నెస్ ఇచ్చి స్లీప్ అనేది ఎక్సర్సైజ్, మీరు రోజు అంతా పని చేసి అలసిపోయి ఉంటారు కదా, మీకు అలసిపోయినందుకు కావాల్సినంత రెస్ట్ మీ బాడీకి కావాలి. అప్పుడే మీ బాడీకి కావాల్సిన పోషకాలు అవి కానీ ఉంటాయి. మీరు తినడం వల్ల డైరెక్ట్ యోగా ఎక్సర్సైజ్ బాగా మెయింటైన్ చేయడం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది. ఇట్లా మీరు రోజు పని చేసి అలసిపోయి అంటే మీరు కరెక్ట్ దానికి ఫుడ్ మెయింటైన్ చేయాలి. షుగర్లెస్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, క్రాప్స్ అట్లా తినడం వల్ల మీ హెల్త్ బాగుంది, బెనిఫిట్స్ వస్తాయి. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మేము హెల్త్ గురించి మీకు అవేర్నెస్ ఇస్తాం. సో విలేజెస్కి వచ్చి మీ హెల్త్ ఎలా చూసుకోవాలి, మీరు ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అనేది మేము మీకు అవేర్నెస్ ఇస్తాము. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మెయిన్గా హైలైట్ చేయాల్సింది ఏంటంటే మీరు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో మజ్జిగ కానీ, సబ్జా గింజలు కానీ, కూల్ డ్రింక్స్ ఎంత తగ్గిస్తే అంత మేము, ఎందుకంటే వాటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఫుడ్ బాగా తీసుకోవాలి, విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడము, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఇంకా చాలా మంచిది. లైక్ వాటర్ మిలన్, మ్యాంగో అలాంటి ఫుడ్స్ బాగా తినచ్చు. అండ్ ఇంకా మీరు స్లీప్ అనేది బాగా చూసుకోవాలి. డైలీ ఒక 7 to 8 hours అన్నా మీరు పడుకోవాలి, లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఎండలో కూడా బయటికి తిరిగేటప్పుడు మీరు అంబ్రెల్లా తీసుకోవడము, ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడము, ఎండలో కూడా మీరు ప్రికాషన్స్, జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి.